హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మీర్పేట్లో ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం ఈరోజు మీర్పేట్ చౌరస్తా నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీర్పేట్ టు బిఎన్ రెడ్డికి వెళ్ళే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ నుంచి 250 మీటర్ డిస్టెన్స్లో మంచి 150 గజాల 6 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మీర్పేట్లోని ప్రశాంత్ హిల్స్ రోడ్ నంబర్ 17లో ఇల్లు ఉంటుంది. ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి మీర్పేట్ టు బిఎన్ రెడ్డికి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం 250 మీటర్లు అంటే వాకబుల్ డిస్టెన్స్ చేరుకోవచ్చు. మనకి టీకేఆర్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు 1.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మీర్పేట్ చౌరస్తా నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడి వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మనకి మీర్పేట్ కాబట్టి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మనకి దగ్గరలో ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 6 సంవత్సరాల పాత ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ మనకి 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకి డైమెన్షన్స్ కూడా 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు, 2 BHK, మంచి పార్కింగ్తో ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, పార్కింగ్ చాలా బాగుంది. ఒక కారు, 2 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకి మంచి మార్బుల్స్ వేయడం జరిగింది. మెట్ల కింద కూడా చాలా మంచి స్పేస్ ఉంది, వాష్ ఏరియా ఉంది. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనకి పార్కింగ్లో మంచి న్యాచురల్ స్టోన్ అయితే వేయడం జరిగింది, అందుకే లుక్ అద్భుతంగా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనకు బ్యాక్ సైడ్ బోర్ ఉంటుంది, సంపు ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం లోపలికైతే ఎంటర్ అయినాం. డోర్ చూసుకుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇల్లు అయితే మంచి వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. 6 years ఓల్డ్ ఇల్లు, చాలా మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. చూసుకోండి హాల్ ఎంత మంచిగా వచ్చిందో. 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్ అన్నప్పుడు హాల్ ఇంత అద్భుతంగా కుదరదు, కానీ వీళ్ళకి చాలా బాగా కుదిరింది. వాస్తు ప్రకారం కట్టారు, మంచి ప్లానింగ్తో కట్టారు. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మన టీవీ పాయింట్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది, చాలా పెద్దగా ఉంది టీవీ పాయింట్. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. హాల్ చాలా బాగా వచ్చింది. మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి డైనింగ్ ఏరియా వచ్చింది, పూజ గది వచ్చింది, తర్వాత కిచెన్ కూడా వచ్చింది. సో ఇంత అద్భుతంగా నేనైతే ప్లానింగ్ ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగా కట్టారు. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా అయితే చాలా బాగుంది. మనకు వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ఉన్నాయి. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రూమ్ అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టైల్స్ వాడి చాలా బాగా ప్లాన్ చేశారు. దీనికి వైట్ ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆనుకొని మనకి చూసుకోవచ్చు మీరు కామన్ బాత్రూమ్ ఉంది. సో 6 years ఓల్డ్ ఇల్లు అయినా సరే చాలా బాగుందని చెప్పొచ్చు. కామన్ బాత్రూమ్ కూడా చూసుకొని ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. మనకు ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి వెంటిలేషన్ ఒక విండో ఇవ్వడం జరిగింది. మనకి సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక ఫ్యామిలీకి, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఈ ఇల్లు అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు. సపరేట్ డైనింగ్ ఏరియా కూడా మనకు రావడం జరిగింది. ఇక్కడ ఒక 4 కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారం విండోస్ కానీ, తర్వాత డోర్స్ కానీ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పూజ గది. సో పూజ గది కూడా వాస్తు ప్రకారం చాలా బాగుంది, మంచిగా కట్టారు. 2 రకాల డోర్లతోని ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కిచెను ఎల్ షేప్ ప్లాట్ఫామ్తో మంచి ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది దీనికి. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి బోర్ ఎలా ఉంది, సంప ఎలా ఉందో చూద్దాం.
చెప్పాను కదా సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయని చూసుకోవచ్చు. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంది. సో వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి సంపు, మంచి కెపాసిటీతో సంపు ఉంది. అదేవిధంగా మనకు బోరు కూడా ఉందన్నమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. మంచి చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు మీరు, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మనం మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్, ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఈ మధ్య 150 స్క్వేర్ యార్డ్స్ ఈ డైమెన్షన్స్తో ఇంత మంచి ఇల్లు అయితే నేనైతే చూడలేదు. కాబట్టి మీరు మార్కెట్ ఎక్కడ తిరిగి చూసుకోవచ్చు, మీరు ఇంత మంచి ఇల్లు అయితే కనిపించదు. ప్లానింగ్ చాలా బాగుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 97 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూసుకోవచ్చు టెర్రస్ మీద కూడా మనకి 2 ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి లొకాలిటీలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లు గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మరొక అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.